జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కౌసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. జై శ్రీరామ్. అశోకవనంలో బాధపడుతూ శ్రీరామును గూర్చి ఆలోచిస్తూ ఉన్న సీతమ్మను చూసిన హనుమ శ్రీరామచంద్రుని యొక్క కథం మొత్తం కూడా పాట రూపంలో పాడుతూ ఉండడం చూసిన సీతమ్మ ఎవరు నీవు అని అడిగింది అని మనం ముందు వీడియోలో అంతవరకు తెలుసుకున్నాం కదండి సుందరాకాండలో. నెక్స్ట్ సుందరాకాండలో ఏం జరగబోతుంది అనేది మనం ఈ భాగంలో తెలుసుకుందాం. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉష. అలా అడిగిన సీతమ్మతో హనుమ ఈ విధంగా చెబుతూ ఉన్నారు. అమ్మా, నువ్వెవరో కాస్త చెప్పమ్మా. నువ్వు దేవతలకు సంబంధించిన దానవా, యక్ష కిన్నెర కింపురుష గంధర్వులకు సంబంధించిన దానవా? నీ లక్షణాలు చూస్తూ ఉంటే మనుష్య కాంతలాగా ఉన్నావు, కానీ నీ కాంతి చూస్తూ ఉంటే దేవతా స్త్రీలాగా ఉన్నావు. నీ తేజస్సు చూస్తే రాజపుత్రికలాగా ఉన్నావు. అమ్మా, నువ్వెవరో నిజంగా చెప్పమ్మా. నేను సీతమ్మ తల్లిని అన్వేషిస్తూ వచ్చిన వానరుడను. శ్రీరామచంద్రమూర్తి యొక్క దూతనమ్మా నేను. నాకెందుకో నువ్వే సీతమ్మవని అనిపిస్తూ ఉంది. అంతటి భాగ్యం నాకు కలిగిందని పొంగిపోతాను. నిజం చెప్పమ్మా అన్నాడు హనుమ. ఆ మాటలు విన్న సీతమ్మకు వానరం మాటలు నిజమే అని అనిపించింది. నాయనా, నేను అయోధ్యాపుర మహారాజైన దశరథ మహారాజు గారి యొక్క పెద్ద కోడలు, శ్రీరామచంద్రుని యొక్క ఇల్లాలు అయిన జనక మహారాజు గారి యొక్క కుమార్తె అయిన జానకీదేవిని అని సీతమ్మ తల్లి చెప్పింది. ఆ మాటలు విన్న హనుమ గబగబా చెట్టు మీద నుండి కిందకు వచ్చి సీతమ్మ ఎదుట నిల్చొని ఆమెకు నమస్కరిస్తూ, ఎంతటి భాగ్యం నాకు కలిగింది, నా సీతమ్మ తల్లి యొక్క జాడ నాకు తెలిసింది అని ఎంతగానో సంబరపడిపోతూ ఉన్నాడు. కాని మళ్ళీ సీతమ్మ తల్లికి ఇది ఒకవేళ రాక్షసమాయేనేమో అనే అనుమానం వచ్చింది. ఒకనాడు రావణుడు కూడా ఇలానే పరివ్రాజకుడులా వచ్చి నన్ను మోసగించి అపహరించాడు కదా, ఇప్పుడు ఈ విధంగా ఈ వానరంలాగా వచ్చాడేమో. నన్ను ఇంకా బాధపెట్టడం నీకు తగదు రావణా అంటూ తల్లి తల తిప్పుకుంది. అప్పుడు హనుమ ఇలా అంటున్నారు. అమ్మా, నా పట్ల అపనమ్మకాన్ని పొందవద్దమ్మా. నేను నిజం చెప్తూ ఉన్నాను. నీ నుండి ఎడబాటు పొందిన రామచంద్రుడు నీకోశం అన్వేషిస్తూ ఒకనాడు కిష్కింధాపురం యొక్క ఋష్యమూక పర్వతం చేరుకున్నాడు. అప్పుడు రామలక్ష్మణులను వాలి పంపించాడేమో అని భయపడిన సుగ్రీవుడు వారిని పరీక్షించడానికి నన్ను వారి వద్దకు పంపాడు. నేను వెళ్లి వారెవరో తెలుసుకొని రామలక్ష్మణులిద్దరినీ కూడా స్వయంగా నా భుజాలపై తీసుకుని వెళ్లి మా సుగ్రీవునితో మాట్లాడించాను తల్లి. సుగ్రీవునితో అగ్నిసాక్షిగా స్వామి స్నేహం చేశారు. ఒక్క బాణంతో వాలిని సంహరించి సుగ్రీవునికి పట్టాభిషేకం చేశారు స్వామి. ప్రత్యుపకారంగా దశ దిశలా నిన్ను వెతకడానికి సుగ్రీవుడు వానరులను పంపగా సంపాతి చెప్పిన మాటలు విని వానరులు సీతమ్మ లంకలో ఉందని తెలుసుకుని మిగిలిన వారందరూ ఉత్తర తీరంలో ఉంటే 100 యోజనాల దూరం నేను ప్రయాణించి ఈ లంకలో రాత్రంతా కూడా నీకోసం వెతికితే తెల్లవారుజామున నీ దర్శనాన్ని నేను పొందాను తల్లి. కేసరి అనే మహావీరుని భార్య అయిన అంజనాదేవి యందు వాయుదేవుని అంశతో పుట్టినవాడను నేను. ఇంద్రుని వజ్రాయుధం చేత నా ఎడమదవడ కొట్టబడి సొట్టబడినందున నా హనుములు సొట్టబడినందున నన్ను హనుమా అని పిలుస్తూ ఉన్నారు తల్లి. నన్ను నమ్మమ్మా. నేను రాముని దాసుడను. ఆ శ్రీరామచంద్రుడు పంపితే వచ్చాను. ఇందులో కించిత్తు కూడా అబద్ధం లేదు. నన్ను నమ్ము తల్లి అన్నారు హనుమ. అప్పుడు సీతమ్మ తల్లి ఏమందో తెలుసా అండి? సరే, కానీ అసలు వానరులకు నరులకు ఎలా స్నేహం కుదురుతుంది? నీకు రామలక్ష్మణులు తెలుసు అంటున్నావు, వాళ్లే పంపించారు అంటున్నావు కదా. అయితే మరి శ్రీరామచంద్రమూర్తి గురించి చెప్పు. ఆయన ఎలా ఉంటారు, ఆయన ఎలాంటివాడో చెప్పు చూస్తాను అంది సీతమ్మ. అమ్మా, నీకు తెలియక అడుగుతున్నావా తల్లి, లేకపోతే నాతో చెప్పించాలని అడుగుతున్నావా? అయితే చెప్తాను వినమ్మా. అమ్మా, నా రాముడు పద్మపత్రముల వంటి కన్నులు కలిగినవాడు. ఆయన్ని చూస్తే సమస్త జీవులు కూడా పొంగిపోతాయి. ఆయన పుట్టుకతోనే సకల గుణాభిరాముడు తల్లి. మర్యాదా పురుషోత్తముడు ఆయన. ఆయనకు తెలియని వేదాలు లేవు, ఆయనకు తెలియని విద్య లేదు, ఆయనకు తెలియని మంత్రాలు కాని ధనుర్బాణాలు కాని లేవు. రామచంద్రుణ్ణి మించిన వారు అవనిలో ఎక్కడా లేరు అంటూ శ్రీరాముని ఆపాదమస్తకం వరకు కూడా అద్భుతంగా వర్ణించారు మన హనుమ. అమ్మా, స్వామి ఈ ఉంగరాన్ని మీకు ఇమ్మన్నారు తల్లి. అంతేకాదు, నా ప్రభు త్వరలోనే మీ దగ్గరకు వస్తానని చెప్పమన్నారు అంటూ హనుమ రామచంద్ర ప్రభువు ఇచ్చిన
ఉంగరాన్ని సీతమ్మ తల్లికి అందించారు. ఆ ఉంగరాన్ని అందుకున్న సీతమ్మ తల్లి దాన్ని కళ్ళకు అద్దుకొని దాన్ని చూసి సాక్షాత్తు శ్రీరాముణ్ణి చూసినట్లుగా భావన చేసుకుని ఎంతగానో సంతోషించింది. హనుమ నోటి వెంట విన్న శ్రీరామచంద్రుని యొక్క కథామృతంతో ఆ తల్లి ముఖంలో ఎంతో సంతోషం వెల్లివిరిసింది. ఎన్నో రోజుల తర్వాత సీతమ్మ తల్లి ఇంత సంతోషంగా ఉండేలా చేసింది మన హనుమ. అమ్మా, చాలా తొందరలోనే స్వామి వస్తారు, మీరిద్దరూ కలిసి మమ్మల్ని అనుగ్రహిస్తారు అని చెప్పిన హనుమకు అమ్మ ఎంతో ధైర్యం పొందినదై అమ్మ తన యొక్క చూడామణి ఆభరణాన్ని శ్రీరామచంద్రునికి అందజేయమని హనుమకు ఇచ్చింది. అమ్మా, నేను ఇక సెలవు తీసుకుంటాను. నేను వెంటనే ఉత్తర తీరం చేరుకొని అక్కడున్న వానరాలకు ఈ శుభవార్తను అందించాలి. అందరం స్వామి వద్దకు వెళ్ళి నీ క్షేమవార్త తెలియచేసి వానరులతో కలిసి ఈ సముద్రాన్ని దాటి ఈవల వడ్డుకు వచ్చి రావణసేనతో యుద్ధం చేసి స్వామి రావణుణ్ణి సంహరించగా నిన్ను చేరుకోగా నువ్వు రామునితో పట్టాభిషిక్తవై ఉంటే దాన్ని మేము చూడాలి తల్లి. అందుకోసం నేను ఇప్పుడు బయలుదేరాల్సి ఉంటుంది అని హనుమ తల్లి యొక్క అనుజ్ఞతో అమ్మకు ప్రదక్షిణం చేసి బయలుదేరారు. రాముని అనుగ్రహంతో పెద్ద పని సీతమ్మ దర్శనమైతే అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి ఆ రావణుడిని చూసి అతనితో కూడా మాట్లాడాలి. కానీ అది అంత తేలిక కాదు. అందుకు తనకు ఎంతో ప్రీతి అయిన ఈ అశోకవనాన్ని ధ్వంసం చేశాననుకో, అప్పుడు ఆ రావణుని దగ్గరికి నన్ను తీసుకెళ్తారు అని హనుమ బాగా ఆలోచించారు. రావణుడి అంతఃపుర స్త్రీలు మాత్రమే విహరించే వనం, ఆఖరికి ఒక్క రాక్షసుడు కూడా అక్కడికి రావడానికి వీల్లేదు. అక్కడ అందరూ ఆడవాళ్లే ఉంటారు. అంతటి కామాంధుడు రావణుడు. అందుకే రావణుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది ఈ అశోకవనం. తల్లి సీతమ్మ ఆభరణాన్ని పట్టుకున్న హనుమకు ఎంతో బలం, ధైర్యం పెరిగిపోయాయి. హనుమ అశోకవనంలో ఒక చెట్టు మీద నుండి మరో చెట్టు మీదకి దూకుతూ ఉంటే ఆయన వేగానికి చెట్లు కొమ్మలు చెట్లు అన్నీ విరిగిపోయి అప్పటి వరకు చక్కని పువ్వులు పండ్లతో సరోవరాలతో ఎంతో అందంగా మెరిసిపోతూ సువాసనాభరితంగా ఉన్న అశోకవనం కాస్త ఎప్పుడైతే హనుమ భజించడం మొదలుపెట్టారో అన్నీ విరిగిపోయి పడిపోయి అన్నీ పగిలిపోయి ఏదో సునామీ వచ్చినట్లుగా అయిపోయాయి. అశోకవనంలోనున్న సీతమ్మకు నీడపట్టిన ఆ ఒక్క వృక్షాన్ని మాత్రం వదిలి మిగిలినదంతా కూడా హనుమ ధ్వంసం చేసేశారు. ఇది అంతా కనుమూసి కను తెరిసినంత సేపట్లో జరిగిపోయింది. ఇక అక్కడున్న రాక్షస స్త్రీలకు అనుమానం వచ్చింది. సీతమ్మ దగ్గరకు వెళ్లారు. సీత, ఎవరో ఆ వానరం, నువ్వు ఆ వానరంతో ఏం మాట్లాడావు? ముందు అదేమో చాలా చిన్నగా సూక్ష్మంగా ఉంది, ఇప్పుడు చూస్తే అంత పెద్దగా తయారైపోయింది. దాన్ని దేవతలేమైనా పంపించారా? అది నీతో ఏం మాట్లాడిందో చెప్పు. అప్పుడు సీతమ్మ తల్లి, ఏమో, మీ రాక్షస మాయలు మీకే తెలియాలి. రాక్షసులంటేనే మాయ. కాసేపు ఒకలా ఉంటారు, మరి కాసేపు మరోలా ఉంటారు. ఏమో మీ రాక్షసులే ఎవడు ఈ రూపంలో వచ్చాడో ఏమో. మీ రావణుడు మారు రూపంలో వచ్చి నన్ను ఎత్తుకురాలా, అలాగే ఇప్పుడు ఎవడో వచ్చుంటాడు, మీకే తెలియాలి అంది సీతమ్మ. వాళ్ళు వెంటనే ఈ సీత చెప్పేలా లేదనేసి ఆ రావణాసురుడి దగ్గరకు వెళ్ళి, ప్రభో, ప్రమదావనాన్ని ఎక్కడి నుండో ఒక కోతి వచ్చి నాశనం చేసేసింది. అంతేకాదు, అది ముందు ఆ సీతతో కిచకిచమంటూ ఏదో మాట్లాడింది. ముందు ఆ వానరం చాలా సూక్ష్మరూపంగా ఉంది, ఇప్పుడు చూస్తే చాలా పెద్దగా అయిపోయింది. ఆ సీత కూడా ఆ వానరంతో ఏదో మాట్లాడింది ప్రభు అని చెప్పగానే రావణునికి ఎంతో కోపం వచ్చింది. అప్పుడు రావణాసురుడు ఏం చేశాడు అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః.